3 ఎలా ఉండబోతుంది? అంటే మీ మీ 'పుష్ప 2' కంటే 'పుష్ప 3' ఎలా ఉండబోతుంది? మీ పాత్ర గాని లేదంటే ఎలా ఉండబోతుంది? అంటే ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉండబోతుంది? బట్ నాకైతే ఐడియా లేదు ఏం. ఇంకా ఇంత ఎక్స్‌పెక్టేషన్స్ ఇంకా ఎంత బాగుంటుంది? హ్యూజ్ బ్రో. ఇప్పుడు ఆ పార్ట్ 1కి పార్ట్ 2కి ఎక్స్పెక్టేషన్ చూసారు కదా. సో మోస్ట్లీ పార్ట్ 3 కనుక వన్స్ స్టార్ట్ అయితే చాలు, యాజ్ యూజువల్ మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. సో ఎంత టైం ఉన్నా పర్లే, ఎప్పుడైనా పుష్ప సిరీస్ అస్సలు తగ్గేదేలే. లైఫ్‌లో ఎన్నో కష్టాలు, కష్ట నష్టాలు చూసి ఈ స్థాయికి వచ్చారు మీరు. అంటే ఒక పెద్ద పొజిషన్‌లో ఉన్నప్పుడు అంటే మీ లైఫ్‌లో కొన్ని మార్పులు జరగడం అంటే ఇలాంటి స్ట్రగులింగ్ లైఫ్‌లో అంటే మీతో ఎవరైనా తోడుగా ఉన్నారా? లేదంటే మీకు ధైర్యం చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాతో తోడుగా నా చిన్నప్పటి ఫ్రెండ్స్ ఉన్నారు, నా విలేజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎస్పెషల్లీ మైత్రి మూవీ మేకర్స్ నా వెనకాల ఉండి, అంటే పుష్ప 2 సినిమా విషయంలో నా గురించి నా కోసం ఉన్న విధానం కానీ. సో థ్యాంక్ యూ సో మచ్ టు మైత్రి మూవీ మేకర్స్. సో అంటే మనకు కష్టాలు వచ్చినాయి కదా, మనకు సపోర్ట్ చేయాలి కొంతమంది అనేది నాకు ఎప్పుడు ఉండదండి. ఎప్పుడున్నా కొంతమంది ఉంటారు, ఉండేవాళ్ళు ఉంటారు, వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు. సో లైట్, ఇట్స్ ఓకే, ఐ కెన్ డీల్.